అన్న ఒకసారి కూర్చోండి. అందరికీ నమస్కారం. వేదిక నచ్చిన పెద్దలు, అదే రకంగా జిల్లా నాయకులు, మన డివిజన్ నాయకులు అందరికీ మనందరం అన్నీ బాగానే చేస్తాం అనుకుంటున్నాం, కానీ ముందుండేటటువంటి ఉపద్రవం అని మనము 100% ఊహిస్తలేం. ఎందుకంటే కొంతమంది 75% అయిన ఉన్నారు, అంటే సారసొంటోళ్ళు, తర్వాత సారసంలో 50% అయినారు, 25% అచీవ్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి మనం ఆలోచించుకొని, ఈ దాడులు అనేటి మీరు అనుకుంటారు, కానీ ఇది నేను ఆల్రెడీ మన కర్ణాటకలో చాలామందితో మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం చేసినారంటే 500 కేసులు వాళ్ళు చేస్తే మన ఒక్కటి మొత్తం పోతుంది. ఎందుకంటే అంత పెద్ద నాగార్జుననే ఇల్లు కూడా కొట్టినా ఏం చేయలేకపోయాడు. మనం ఎంత ఇంకోటి మీకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమనేది, పెద్ద పెద్ద వాల్మార్ట్లు అవి వస్తే మనం సర్వనాశనం అవుతారా అంటే మనం ఏదో అనుకున్నాం. ఆ వాల్మార్ట్లు వచ్చి ఇప్పుడు ఏమైంది, చిన్న చిన్న దుకాణాలకు ఇబ్బంది కలిగింది. అదే రకంగా సినిమా హాల్ మంచిగా నడిచేటి, ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చినాయి. అంటే కార్పొరేట్ వ్యవస్థ అనేది బయలుదేరింది. మల్టీప్లెక్స్లు వచ్చి ఈ రోజున మామూలు సినిమా హాల్ నడవలేని పరిస్థితుల్లో చేరుకున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మెడికల్ కూడా వస్తుంది. మెడికల్ ఏంటిది, ఫస్ట్ అపోలోలు స్టార్ట్ అయినాయి, మెడిప్లెస్ స్టార్ట్ అయినాయి, తర్వాత మెడికల్ షాపులకు ఇబ్బంది అయింది. అదే రకంగా బంగారం షాపులకు కూడా ఇదే రకంగా జరుగుతుంది. బంగారం షాపులు ఉన్నాయి కదా, బంగారం షాపులు కూడా ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు పెద్ద పెద్ద షాపులు పెట్టి తక్కువలకు ఆఫర్లు ఇచ్చి అడ్జస్ట్ చేసి ఈ రోజున బంగారం షాపు కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది. అదే రకంగా మన ఆర్ఎంపీ వ్యవస్థను కూడా ఈ రోజున తీయడానికి కార్పొరేట్ శక్తులు అనేది 100% బయలుదేరింది. వాళ్ళే మనల్ని రమ్మంటారు, వాళ్ళే కేసులు చేస్తారు. ఇదంతా ఏం జరుగుతుంది? ఫ్యూచర్లో ఆర్ఎంపీ వ్యవస్థను తీసేస్తే ఇదే రకంగా మన యొక్క హాస్పిటల్ నడుస్తాయని వాళ్ళ ఉద్దేశంగా మన పైన చేసి లాస్ట్కి అయితే సర్వనాశనం చేయడానికి యొక్క కార్యాచరణ రూపొందంతో. ఎందుకంటే ఎంబీబీఎస్ వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి ఈ కార్యాచరణ వాళ్ళు ముందే చూసుకోవడం జరిగింది. ఈ రకంగా కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడో కమ్యూనిస్టులు అన్నారు వస్తానంటే మరి ఏందో అనుకున్నాం, కానీ ఈ రోజున పెద్ద పెద్ద మాలకు సంబరం అనిపిస్తుంది. కానీ దానివల్ల ఒక పెద్ద కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళకి గుమాస్తా పని చేస్తాడు, బంగారం షాప్లో పనిచేసే మా ఫ్రెండ్ బంగారం చేస్తాడు, ఈ రోజున కళ్యాణ్ జ్యువెలర్స్లో పనిచేస్తాడు. అంటే మనం వర్కర్లు అయిపోతున్నాం. అదే రకంగా ఈ కార్పొరేట్ శక్తులు వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి మనం అంతా ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. కాబట్టి మనందరం దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోతే తప్ప దీన్ని మనం చేయలేము. కాబట్టి ఈ రోజున జరిగేటటువంటి నర్సంపేట డివిజన్ నుంచి వెళ్ళి రావాలి. ఎందుకంటే మీరు బాగా స్ట్రాంగ్ ఉన్నారు, మీరు చేస్తారు, మీ వెనకాల మేమందరం ఉన్నాం. అదే రకంగా రేపు జరగబెట్టేటువంటి 3 రోజుల కార్యక్రమం, 4 రోజుల కార్యక్రమం ఉంది కదా, ఆ కార్యక్రమం అనేది ఇప్పుడు మీరు ఒక్కరోజు అంటున్నారు, కానీ దాన్ని ఆటోమేటిక్గా ఫస్ట్ ఏమన్నారు, కరోనా అప్పుడు ఒక్కరోజు మనం తర్వాత ఇట్లా కంటిన్యూ చేసినామా, అదే రకంగా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళం. ఎందుకంటే 4 రోజులు, ఒక్కరోజు 10 రోజులు అంటే రారు కాబట్టి 4 రోజుల బంద్ ఉన్నదని చెప్పేసి ఫస్ట్ రోజు మనం ఇక్కడ చేద్దాం, సెకండ్ రోజు వంట వార్ప, తర్వాత ఏందా చేసి అవసరం పడితే చెలో కలెక్టరేట్ ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ ప్రతి మండలాధ్యక్షుడు ఒక్కరోజు నిరాదీక్ష చేసే విధంగా మనం ఇట్లా పొడిగించుకుంటూ పోతే తప్ప. ఎందుకంటే రేపు పొద్దున్న 4 రోజులు చేసిన తర్వాత 100% మన పైన దాడులు ఎక్కువైతాయి. ఒకవేళ దాడులు చేయకపోతే ఉన్నటువంటి కేసులను మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. మీరు అది గమనించండి. అక్కడ పెద్దపల్లిలో మెమోరాండం ఇచ్చి ఒక్కసారి శ్రీధర్ బాబు సార్ మాట్లాడి తెల్లారి వరంగల్ రైడ్ అయింది. రేపు 4 రోజులు మనం బయటకు వచ్చిన తర్వాత మన పైన ఖచ్చితంగా వాళ్ళు కేసులు చేస్తారు. అంటే ఈ 4 రోజుల కార్యక్రమాన్ని మనం కంటిన్యూషన్గా పోగొట్టుకొని పోతూ సెలవు కలెక్టర్ ప్రోగ్రాం పెట్టి అవసరం పడితే ఉమ్మడి జిల్లా మహాసభను కూడా మనం ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలను తీసుకొని ఇది మొదలు పెడితే మాత్రం ఆపితే మాత్రం మన పని అయిపోతుంది. ఆపదు తెల్లారి నుంచి కేసులు అవుతాయి. కాబట్టి మీరు అందరూ దీని మీద చాలా చర్య తీసుకోండి. ఎందుకంటే కర్ణాటకలో ప్రతి ఒక్కరు మాట్లాడినా మీరు అనుకుంటారు, కానీ తర్వాత ఆర్ఎంపీ వ్యవస్థ మనం 3 రోజులు 2 రోజులు ఎటైనా ఊరికి పోతేనే వచ్చినాక చిట్టీలు సంఘాలు కట్టలేకపోతున్నాం, పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అదే మొత్తం పోతే మన పరిస్థితి ఏంది, మనం ఏ పని చేయలేం. 25-30 సంవత్సరాలు ఇదే పని చేసి బతుకుతున్నాం కాబట్టి 100% మనం ఏ పని చేయలేం. దీన్ని ఖచ్చితంగా మనం ఈ ప్రోగ్రాంను 20 రోజుల ప్రోగ్రాంలకే పెట్టుకొని ప్రతి మండలాధ్యక్షుడు ఒకరోజు నిరాదీక్ష చేసుకుంటూ ఒక్కొక్క మండలం కూర్చుంటూ కలెక్టర్ దగ్గర చేస్తే తప్ప దీని పరిష్కార మార్గం 100% అవ్వబడదు. అర్థమైందా? ఏంది నిరాదీక్ష చేయాలి, ఒక్కొక్క మండలం నిరాదీక్ష చేస్తే తప్ప కనబడదు. ఎందుకంటే మనము 4 రోజులు చేసిన తర్వాత 5వ రోజు నుంచి ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి మీరు అందరు నిర్ణయం తీసుకొని మళ్ళొకటి ఏంటంటే నర్సంపేటలో జరిగేటటువంటి దానికోసం ఎట్లా రావాలనేది ఒక ప్లాన్ చేసిన, అది పెద్దలు ఏదైనా మారిస్తే మారవచ్చు. ఫస్ట్ ఊళ్ళల్లో బయలుదేరేటప్పుడు 8 గంటలకే బయలుదేరి అక్కడ ఉన్న మండలాధ్యక్షులు అందరూ బయలుదేరి మేము వరంగల్ వచ్చే వాళ్ళం. ఫస్ట్ మేము బండ్లు వేసుకుని వస్తాం,
బండ్లు వేసుకొని వచ్చుకుంటూ తర్వాత గీసుకొండను కిలవరంగల్ను సంఘం నాడి చేసుకొని రోడ్డు మీద 2 లైన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసి అంబేద్కర్ సెంటర్కి వచ్చిన తర్వాత అందరం స్లోగా నినాదాలు ప్లకార్డ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆర్ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి, టీఎస్ఎంసీ దాడులు మా పైన చేయవద్దు అని బతిలాడినట్టుగా మాట్లాడుకోవాలి తప్ప ఏ మాత్రం మాట్లాడినా తెల్లారి ఇంటికి వస్తారు. కాబట్టి మీరు అందరూ ఏదో ఆవేశంగా ఏదో అనుకుంటాం కానీ ఒక్కడున్నప్పుడు తెలుస్తుంది. 10 మంది ఉంటే బలం అనిపిస్తుంది. ఒక్కడుంటే అప్పుడు ఏమైతే ఎంత భయం అయితే అప్పుడు తెలుసా? ఇప్పుడు ఒక శ్మశాన వాటికే పోతాం, నలుగురం ఒక్కడు పోతే ఎట్లుంటుంది? భయం కాదు, అట్లనే అవుతుంది. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం 10 రోజులు కాదు 15 రోజులు పొడిగించుకుంటూ చేస్తే తప్ప ఇది 100% జరగదు. కాబట్టి ప్లకార్డ్స్ అందరు కొట్టించుకోండి. ఏ మండలం ఆ మండలం బ్యానర్ పెట్టుకొని వస్తే బాగుంటుంది. కిలవరంగల్ మండల్, గీసుకొండ మండల్ పెట్టుకొని తర్వాత అందరు నల్ల బ్యాడ్జీలు ధరించుకొని వస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజుల కార్యక్రమం అనుకోకుండా దయచేసి తర్వాత మీరు ఏదో 2 రోజులు 3 రోజులు బంద్ పెడితే మన సంపాదన పోద్ది అనుకుంటారు కానీ తర్వాత మొత్తానికే పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 50% సాయంత్రం ఉన్నాడు, 25 ఉన్నాడు. మరి ఇప్పుడు మొదలైన పరిస్థితి అయింది. కొంతమంది 30-40 ఏళ్ళ పిల్లలు కన్నా పరిస్థితులు ఎంబీబీఎల్ చదివిస్తారు. కొంతమంది కాలేజీ ఫీజులు ఎక్కడి కడతారు. మీరు వారం రోజులు బంద్ పెట్టి సీజన్ లేకపోతే మనం ఆగమవుతున్నాం. కాబట్టి మీరు అందరూ చాలా ఆలోచించుకొని ఈ హరిబాబు సార్ గారి సారథ్యంలో, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెలో హైదరాబాద్ కార్యక్రమం, చెలో అసెంబ్లీ కార్యక్రమాలు చేసిండ్రు. వాళ్ళు మనకు ఉండు వాస్తవంగా అదృష్టం. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా చెప్పేటోళ్ళు. ఇప్పుడు పెళ్లి అయినప్పుడు ఏం చేస్తాం? ఒక పెద్ద మనిషి ఇంట్లో ముసలాన్ని ఎందుకు పట్టుకుంటారో దానికి అన్ని తెలుసు కాబట్టి బట్ అంతవరకు ముట్టుకుంటావా? అదే పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి కురవృద్ధులు తర్వాత మన భీష్మాచార్యులు లెక్క ఉన్నటువంటి వ్యక్తి ఇతను. కాబట్టి ఈ సార్ను ముందు పెట్టుకొని కార్యాచరణ చేసి ప్రతి ఒక్కరూ మాన పని అనుకొని రావాలి తప్ప వెనక పోడు మధ్యలోకి వెళ్ళి తప్పించుడు ఇవన్నీ బంద్ పెట్టండి ఫస్ట్. ఎందుకంటే మేము అటు వరంగల్ అటు పోయినప్పుడు అయితే 10 మంది రమేష్ అన్న పోతే ఇద్దరే లేదు. అరే ఎక్కడ పోయిండు అడగతాం. అట్లాంటివి కాకుండా దయచేసి కొంచెం కార్యాచరణ చేసుకోండి. ప్రతి సభ్యుడు వెనకాల టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా మేము హాస్పిటల్ 4 రోజులు బంద్ పెడతానని చెప్పి ప్రతి ఒక్కరూ అతికించండి. అది ఏంటిది అనేది సార్ వాళ్ళు తయారు చేసి వాట్సాప్ పెడతారు. 10 రూపాయలు పెట్టి జిరాక్ తీసుకొని పెట్టుకోండి. లేకుంటే ఇంకా మంచిగా అనిపిస్తే 50 రూపాయలు పెడితే ఒకటి మంచిగా పేపర్ వస్తుంది. ఆ పేపర్ పెట్టుకొని అందరూ సకాలంలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత ఒకటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అనవసరమైన నినాదాలు ఇచ్చుడు, కొంచెం వేసేచ్చుడు గీసేచ్చుడు దయచేసి అది బంద్ పెట్టి, అంటే ఏమనుకో దయచేసి ఆడ నినాదం ఇచ్చిననుకో దానికి ఆ మండల సంబంధించిన అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంతే కదా సార్? ఆ యొక్క మండలం నుంచి ఇప్పుడు మేము వాస్తవంగా 4 కెమెరామెన్స్ కూడా పెడుతున్నాం మేము. ఎందుకంటే మనది మొత్తం కనబడాలి కాబట్టి మంచిగా వీడియోలు తీయడానికి 2-3 నేను పెట్టుతాను. ఎందుకంటే కనబడాలి మనది. ఎంత ప్రచారం అయితే అంత. ఇప్పుడు నేను మాట్లాడిన వాయిస్ ఎంత బాగున్నది మీరు నిన్నారు కదా, అదే రకంగా మొత్తం వాయిస్ తీసుకొని మనం కదిలేది చేసేది చేస్తే ఇది ఒక పెద్ద ఉప్పెనలాగా. ఎందుకంటే ఎంత చేసినా మన ప్రచారం కావాలి. చిరంజీవి వస్తానంటే గోల్డ్ షాప్ పోతే వాడు నస్తాడు. అదే రకంగా మన ప్రచారం ముఖ్యం కాబట్టి ప్రచారం కూడా బాగా చేయాలి. దీనికి ఒక సమైనటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా మొత్తం చేసేసి అవసరం పడితే లోకల్లో ఉన్న మీడియా మిత్రులను కూడా చూసుకొని చేసుకుంటే, ఎందుకంటే మామూలుగా ఏదో మనం వీడియో తీసి పెడితే ఎవరు గా ఈటీవోడో లేకపోతే గా TV9 లేకపోతే గా NTVలో పట్టుకుంటే తప్ప సాక్షులను పట్టుకుంటే తప్ప ఇది ముందు పోదు. కాబట్టి మీరు అందరూ దయచేసి ఇది మా పని అని చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా 50% అచీవ్మెంట్కి 50% కావాలి. 2-3 రోజులు మేము ఇట్లా తిరుగుతూనే ఇబ్బంది అవుతుంది. మరి మొత్తం బంద్ అయితే పరిస్థితి ఏందన్న, మనం వేరే పని అయితే చేయలేము. కాబట్టి మీరు అందరూ దయచేసి ఆలోచించుకొని ఆ రోజు రాని వ్యక్తులకు అన్న చెప్పినట్టుగా 5,000 రూపాయల జరిమానా విధించండి. రానోళ్ళు ఏమన్నా ఉంటే ఆ మండలాధ్యక్షుడే బాధ్యత. ఎవరు రాకపోతే మండలాధ్యక్షుడు కానీ డివిజన్ నాయకుడు కానీ వాళ్ళే బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.